హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధుల గురించి మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోలో వచ్చేసరికి కేవలం 8 పాయింట్స్ మాత్రమే మాట్లాడతానండి. అన్ని సెక్టార్స్ కలిపి టోటల్‌గా 17 సెక్టార్‌లు ఉన్నాయండి. వీటన్నిటి గురించి మాట్లాడాలి అంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. త్వరలో నేను లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను. సో, ఆ లైవ్‌లో అసలు ఎన్ని నిధులు శాంక్షన్ చేశారు? బడ్జెట్ ఎంత? ఎంత అప్పు తీసుకుంది గవర్నమెంట్? మన నుంచి గవర్నమెంట్‌కి ఎంత లాభం వచ్చింది? సో, టోటల్ బడ్జెట్టు అలాగే ఎటువంటి వస్తువులపైన గవర్నమెంట్ ధరలు పెంచింది? ఎటువంటి వస్తువులపైన గవర్నమెంట్ ధరలు తగ్గించింది? ఇలాంటి అన్ని డీటెయిల్స్ చెప్పాలి అంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. సో, అందుకని నేను కేవలం ఈ 8 పాయింట్స్ చెప్పాలని నిర్ణయించుకున్నానండి. టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 53.5 లక్షల కోట్లండి. ఇది టోటల్ బడ్జెట్. సో, టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 53.5 లక్షల కోట్లనమాట. సో, గవర్నమెంట్ అప్పు తీసుకుందొచ్చేసరికి 17.2 లక్షల కోట్లండి. సో, ఇది గవర్నమెంట్ అప్పు తీసుకుంది. సో, అప్పు ఎవరి దగ్గర తీసుకుందంటే బ్యాంక్స్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు. గవర్నమెంట్స్ బాండ్స్ అమ్మి తీసుకుంటారు. అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. అది వేరే విషయం. సో, 17.2 లక్షల కోట్లయితే అప్పు తీసుకుంది. సో, ప్రజల దగ్గర నుంచి 36.5 లక్షల కోట్లు లాభం వచ్చిందండి. సో, ఎలా అంటే ఇప్పుడు మనం కడుతున్నాం గదా! ట్యాక్స్ గాని సంథింగ్ ఎక్సెట్రా. ఇలా కడుతున్నాం గదా! మనం గవర్నమెంట్‌కి కన్నే పన్ను గావచ్చు, అలాగే టాక్సెస్ కావచ్చు. సో, ఈ విధంగా మన నుంచి 36 లక్షల కోట్లనేది గవర్నమెంట్‌కి లాభం వచ్చింది. సో, ఇదంతా టోటల్ కలిపి 53.5 లక్షల కోట్లనేది గవర్నమెంట్‌కి ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసే నిధులనమాట. సో, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఆమె, ఆమె చేతుల మీదుగా ఇది తొమ్మిదోసారండి. ఆమె చేతుల మీదుగా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మన భారతదేశానికి తొమ్మిదవసారి అనమాట. సో, ఇది చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. 17.2 లక్షల కోట్లు గవర్నమెంట్ అప్పు తీసుకుంది గదా! అయితే మన భారతదేశం అప్పుల్లో కూరుకుపోతుందా అని మీకో డౌట్ రావాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. 17.4 లక్షల కోట్లంటే కేవలం దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఫిజికల్ డెఫినిసిటీ అంటారండి. ఫిజికల్ డెఫినిసిటీ. ఇదొచ్చేసరికి అంటే ఇది మన యొక్క దేశానికి ఎంత అప్పు ఉంది అనే దాని గురించి సూచిస్తుంది. ఏ దేశానికైనా సరే ఎంత అప్పు ఉంది, ఆ దేశం సేఫా కాదా అనే దాని గురించి ఈ ఫిజికల్ డెఫినిసిటీ అనేది చెబుతుంది. సో, మన దేశానికొచ్చేసరికి 4.3% మాత్రమే. అంటే ఇది నార్మల్ అని అర్థం. సో, ఒక్కొక్క దేశానికొచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చూసుకోండి. అమెరికాకి 7% ఉందండి. ఎందుకంటే ఇది డెవలప్ కంట్రీ. మనది కూడా డెవలప్ అంటే మనది డెవలప్డ్ కంట్రీ. ఇది డెవలప్ కంట్రీ. సో, ఈ యూఎస్ఏ వచ్చేసరికి తన దగ్గర ఉన్న కరెన్సీతో మేనేజ్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు యూఎస్ఏ కరెన్సీ అంటే మన రూపీస్‌లో 72 గాని, 73 గాని సంథింగ్ ఉంది గదా! సో, ఈ యొక్క కంట్రీ ఆ కరెన్సీ యొక్క వాల్యూతో ఈ యొక్క పర్సెంటేజ్‌ని కవరప్ చేసుకుంటుంది. చైనా చూసుకున్నట్లయితే కేవలం 3% మాత్రమే. సో, మనది ఎంత? కేవలం 4.3 గదా! సో, నార్మల్ అండి. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్స్‌పోర్ట్ అండి. దీని యొక్క బడ్జెట్ వచ్చేసరికి 5,98,520 లక్షల కోట్లు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది గదా! సో, హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళాలండి. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెబుతున్నాను. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్ళాలి. సో, బెంగుళూరు వెళ్ళాలి అంటే మనం మాక్సిమం బస్ టికెట్ బుక్ చేసుకుంటాం. లేకపోతే ఇంగా ట్రైన్ ఉంటే ట్రైన్‌కెళ్తాం. కానీ మధ్యలో దిగాలి మనం. మధ్యలో ఏదో ఒక చోట ఖచ్చితంగా దిగాలి. సో, దిగి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సు గాని, లేకపోతే వేరే ట్రైన్ గాని ఎక్కాలి. సో, ఇలాంటివి ఉండకూడదు. మధ్యలో ఎక్కడా దిగకూడదని గవర్నమెంట్ ఏం చేసిందంటే, డైరెక్ట్‌గా హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్ళిపోయే ట్రైన్స్ అవైలబుల్ చేస్తుందనమాట. సో, దానికి ఇలాంటివి నేను ఎగ్జాంపులే చెప్పాను. మీరు సీరియస్‌గా తీసుకోబాకండి. అంటే చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తున్నారు. కాకపోతే నేను ఈ యొక్క ప్రదేశం అంటే ఈ యొక్క ఊరు పేర్లు అనేది నేను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. మీకు చెప్పడానికి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ అండి. 5,94,585 లక్షల కోట్లు. ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం పెంచారు అంటే, మనం ఒక సిట్యుయేషన్‌ని ఆల్రెడీ చూసాం. ఏంటిది? ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశం ఈ నిర్ణయం తీసుకుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను డిఫెన్స్ పైన. ఇప్పుడు ఆ మ్యాటర్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ గాని, అలాగే చైనా కావచ్చు, లేకపోతే జపాన్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక దేశం నాకు పర్టిక్యులర్‌గా తెలియదు. సో, ఈ 2 దేశాలు అమెరికాకి తన ఆర్మీని అమ్మేసింది.
ఎందుకంటే ఆ దేశానికి నిధులు చాలక ఈ 2 దేశాలు కలిసి తన యొక్క డిఫెన్స్‌ని అంటే ఆర్మీని వేరే దేశానికి అమ్మేసింది. ఏ దేశానికి? అమెరికాకి. అమెరికాకి అమ్మేసింది కాబట్టి ఇప్పుడు ఈ 2 దేశాలు డిఫెన్స్‌తో ఎటువంటి ఆహ్, రైట్స్ ఎగ్జాంపుల్ పాకిస్తానే తీసుకోండి. ఇప్పుడు పాకిస్తాను ఏదైనా తన ఆర్మీకి చెప్పాలి, ఆర్డర్ ఇయ్యాలి అంటే చెల్లదు. పాకిస్తాన్ యొక్క ఆర్మీ మీద కేవలం అమెరికాకి మాత్రమే హక్కుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులిచ్చి కొనుక్కున్నారు. అందుకని ఆపరేషన్ సింధూర్ తర్వాత నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను. సో, అది గవర్నమెంట్ ఇప్పుడు ఏమనుకుంటుందో, అలాగే నిర్మలా సీతారామన్ గారు ఏమనుకుంటున్నారో, అలాగే మన నరేంద్ర మోడీ గారు ఏమనుకుంటున్నారో అది మనం చెప్పలేం గదా! నెక్స్ట్ రూరల్ డెవలప్‌మెంట్. సో, రూరల్ డెవలప్‌మెంట్ వచ్చేసరికి ఎకానమీ, ఎకానమిక్ గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, అలాగే సోషల్ డెవలప్‌మెంట్ గానీ, రూరల్ డెవలప్‌మెంట్ మీద 2,73,108 కోట్లండి మన గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ అఫైర్స్ మీద 2,55,234 కోట్లండి. ఈ హోమ్ అఫైర్స్ మీద శాంక్షన్ చేసిన నిధులు ఇంత. సో, హోమ్ అఫైర్స్ అంటే మెయిన్ థింగ్ ఏంది? ఇంటర్నల్ సెక్యూరిటీ ప్లస్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అండి. నెక్స్ట్ అగ్రికల్చర్ అలైడ్ అండ్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ అంటే ఇంక భారతదేశానికి కావాల్సింది ఏంది? అసలు భారతదేశం యొక్క వెన్నెముక ఏంటిది? రైతు. సో, కాబట్టి అగ్రికల్చర్ మీద వచ్చేసరికి 1,62,670 కోట్లు. ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా అగ్రికల్చర్ మీద మన నిర్మలా సీతారామన్ గారు ఇంత ఎఫర్ట్ పెడతారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మీరేమనుకుంటున్నారు నా ఫైనాన్స్ మినిస్టర్ గురించి కింద కామెంట్‌లో రండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ వచ్చేసరికి కాలేజెస్ అలాగే స్కూల్స్ వీటి మీద దృష్టి పెట్టింది. సో, దీని మీద వచ్చేసరికి 1,39,289 కోట్లండి. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్‌కి వచ్చేసరికి 1,04,599 కోట్లు. నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ. ఎనర్జీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు మా ఏరియా ఉందండి. మా ఏరియా ఎక్కడో ఊరు చివర అంటే ఒక సిటీకి చివరుంది. ఇప్పుడు మాకు ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇప్పుడు రోడ్లు గానీ, లేకపోతే వాటర్స్ గానీ అంటే బోర్లు వేయడం ఇలాంటివి ఉంటాయి కదా! సో, అది గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అనుకోండి. ఆ చేసిన దాంట్లో ఇప్పుడు 50% గవర్నమెంట్ ఇచ్చింది. అంటే 50,000 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. ఇందులో 25 కోట్లు వచ్చేసరికి నార్మల్ మెటీరియల్స్‌కి వెళ్ళిపోతుందండి. సో, ఇదంతా అంటే ఇంగ పని చేయడానికి ఇంగ డబ్బులు సరిపోవట్లేదని ఇది గవర్నమెంట్ బాగా ఆలోచించి ఇంత డబ్బులనేది శాంక్షన్ చేసిందండి. సో, ఇది ఈ రోజుటి వీడియో.